తర్వాత వచ్చిన 866 పరిశ్రమ శాఖ మంత్రి గారు, ఇది కూడా సభ్యుల రిక్వెస్ట్ మీద వాయిదా వేయడమైంది. అన్ని వాయిదాలు ఎక్కువ ఉన్నాయి. తర్వాత 857 రహదారులు భవన శాఖ మంత్రి గారు చేసి. ధన్యవాదాలు అధ్యక్ష. మొదటి ప్రశ్నకు సమాధానం అవునండి. నారాయణపురం వద్ద ప్రస్తుతం ఉన్న పాత వంతెన శిథిలావస్థలో ఉంది మరియు గణపురం వద్ద ప్రస్తుతం ఉన్న వంతెన పాక్షికంగా దెబ్బతింది. బి ప్రశ్నకు సమాధానం అవునండి. నారాయణపురం వంతెనను పునర్నిర్మించేందుకు మరియు గణపవరం వంతెనను మరమ్మతులు చేసేందుకు ప్రతిపాదనలు ఉన్నాయి. సి ప్రశ్నకు సమాధానం నారాయణపురం వంతెన పునర్నిర్మాణ ప్రతిపాదన మరియు గణపవరం వంతెన మరమ్మతులకు ప్రతిపాదన ప్రభుత్వం పరిశీలనలో ఉంది. గౌరవ సభ్యులు ధర్మరాజు గారు. ఉంగుటూరు నియోజకవర్గంలో నారాయణపురం బ్రిడ్జు అలాగే గణపవరం బ్రిడ్జు చాలా ప్రధానమైన బ్రిడ్జెస్ అధ్యక్ష. వాటిని మన మంత్రి గారు ఆల్రెడీ పరిశీలిస్తున్నామని చెప్తున్నారు. ఆల్రెడీ అది కృంగిపోయి ఆ రహదారి వెంట చాలా అంటే విద్యార్థులు అలాగే ఎవరైతే హాస్పిటల్కి వెళ్ళాలనుకునే వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే దాంట్లో ఉంగుటూరు